Screenless. Love without limits. సకల జగన్నాశకం సంక్షోభం. మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు. ఏం లేదు ప్రసాద్, చిన్న కామన్ సెన్స్. మనకున్న బిరుదేంటి? ఫైర్ స్టార్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్? తనుజానా? అర్థమైందా రాజా? నిన్న జరిగిన దివ్య తనుజ గొడవలో ఎవరు రైట్? తనుజాదే అనుకుంటున్నాను సార్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అరిచే తనుజనేమో సపోర్ట్ చేస్తున్నారు. లేదు సార్, తను సాఫ్టే నా ప్రకారం చూడు. Hi, my name is Sohini Ainala and I came from Atlanta, Georgia. అట్లాంటా జార్జియా. ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నా. And I'm a big fan of you. Thank you. You're amazing. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి? ఒక్కదానికే ఎలా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎలా చెప్పారు సార్? అది అలా పెట్టాలి. అది ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఫ్లాగ్ తీసుకుని 1 మినిట్ ఉన్నారు ఆయన రితు ఎక్కే వరకు. ఈ లోపు సంచాలకు వెంటనే చెప్పుంటే ఆయన దిగి ఒక మెట్టు తీసుకునేవాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? దివ్య, ఆర్ యు క్రేజీ? ఆయన అక్కడ నించున్న మైండ్ యువర్ వర్డ్స్. ఐ సెడ్ ఆర్ యు క్రేజీ? మైండ్ యువర్ వర్డ్స్. బ్యాడ్ వర్డ్ ఇదంతా లైఫ్ అంతా. ఇది నన్ను ఏదో చేయడానికే పుట్టిందిరా, నా వల్ల మైండ్ యువర్ వర్డ్స్. ఐ సెడ్ ఆర్ యు బ్యాడ్ వర్డ్. బేసిక్ రెస్పెక్ట్ లేదా? మా కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. మీ డెసిషన్ ఏంటి? బిగ్ బాస్ విన్నర్ రీతు చౌదరి. బిగ్ బాస్ ఈ పాడులోకి అర్థం చేసుకోదురా, గుండె బండరాయి చేసుకో. అమ్మి, నువ్వు వచ్చి చెప్పావు కదా నేను కెప్టెన్ అవ్వాలి అని. కెప్టెన్ అయినా. నేను పీజీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్నగారు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. కంగ్రాచులేషన్స్. థాంక్యూ. కెప్టెన్ గురుగారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. తను ఒక మాట అంది, జీవితంలో తన మొహం చూసుకోండి. నేను మళ్ళీ ఈ షో అయిపోయాక నేను బయటకు వెళ్ళాక తను బయటకు వెళ్ళాక జీవితంలో మనిషి మొహం చూడండి. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇస్తానన్నాడు. ఆడియన్స్, ఈ తనుజ దివ్య రైవలరీ అసలు తగ్గేదట్లేదు, జరుగుతానే ఉంది. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. కెప్టెన్ కెప్టెన్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎంత బాగున్నా సార్. అవునా? నువ్వు కెప్టెన్ అయ్యావు ఫైనల్లీ అని బ్లూ వేసుకొచ్చు. సుమన్, లాస్ట్ లో ఒక్కటే కదా ప్రాబ్లం అయింది. అవును సార్. నువ్వు చాలా అదృష్టవంతుడు. వన్ స్మాల్ క్వశ్చన్ ఐ హ్యావ్. తనుజ దివ్యల గొడవలో తప్పెవరిది? తనుజదే సార్. సొంత అమ్మనమ్మా, సొంత అక్కనమ్మా, ఇది కూడా అంతే అనుకో. అది దివ్య పాయింట్ రేట్ చేయడం వల్ల మిగిలిన వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యారని చెప్పి అనుకుంటుంది, కానీ తనుజ కానీ ఎవరి పాయింట్స్ వాళ్ళకున్నాయి. లాస్ట్ నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలని దివ్య చెప్పినప్పుడు తనుజ ఫైట్ చేసే అవకాశం తనకుంది కదా. అవును సార్. ఓరెడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. సైలెంట్ గా సరెండర్ అయిపోయి అందరూ పవన్ లాగా వెళ్ళిపోలేరు కదా. అది నిజమే కదా. ఏంటో నువ్వు అలా మాట్లాడతావు? స్టాండ్ తీసుకోవడం తప్పైతే కాదు సార్, కానీ ఆ గొడవ మొత్తంలో దివ్య ఎక్కడో కొన్ని మాటలు వదిలేసింది అని నాకు అనిపించింది సార్. నేను దివ్య తప్పు అనుకుంటున్నాను సార్. ఇట్స్ ఓకే. అయినా నువ్వు కొంచెం తగ్గించుకోవాలి. ఏంటి? నీ అందం అదే కొంచెం మీదకి వచ్చేసి గట్టిగా చేసి కొంచెం వాయిస్ రేస్ చేసి కొంచెం ఎక్కువ మాట్లాడిందని నాకు అనిపించింది సార్. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. పవన్ సార్, ఇప్పుడు చూసావు కదా. ఇప్పుడైతే దివ్యాది కొంచెం ఎక్కువ ఉంది సార్. తనుజ కెప్టెన్ అవ్వగానే కళ్ళు నెత్తికెక్కాయా, పొగరు తలకెక్కిందా? అరే నీ అబ్బా, తోటి హౌస్ మేట్స్ తో ఏం మాట్లాడుతున్నావు తెలియట్లేదమ్మా. పో అంటే ఎక్కడ పోవాలి తను? ఒకళ్ళు అరుస్తుంటే మనం కూడా అరిస్తే గొడవ పెరిగిపోతుందని అండర్స్టాండింగ్ కూడా నీకు లేదా? ఏమనుకోకు సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? నాకు ప్రాబ్లం ఏంటంటే బర్నీ గారు అనే వ్యక్తి నా దగ్గరకు రాకూడదు. ఎవ్రీ డెసిషన్ ఆఫ్ దివ్య ఇస్ పర్సనల్. అవును సార్. సరిపోయారు ఇద్దరును. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. అది తప్పు సార్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పి. నిజంగా నేను నా కూల్ లూజ్ అయ్యాను. నేను మామూలుగా చాలా కంపోజ్డ్ గా ఉంటాను, కానీ నేను ఆ రోజు ఎందుకు లూజ్ అయ్యావు?
తప్పు నీది ఉంది కాదమ్మా, తప్పు నీతో మొదలైంది. ఎస్ సార్. ఫస్ట్ నువ్వు ఆ మాట అన్నందుకు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి తప్పైందంటున్నా కదా మేడం. తప్పంటే అమ్మాయి జీవితం మొత్తం నాశనం అయిపోయింది, చాలా చిన్న మాటలాగా తప్పు అయిపోయిందని చాలా క్యాజువల్ గా చెప్తున్నావు.